2 వారాలుగా ప్రేమించుకుంటున్నాం, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ. 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే ముద్దే కదా, దా పెట్టుకోదా. దా. ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు. దా పెట్టుకోదా. దా 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 దా. మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటాం, నన్ను బలవంతం చేయకు. నీకు మూడు రావటం ఏంట్రా? దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, అది తిరగండి రా. ఏ పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కదా. దా 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 పెట్టుకోదా. దా. నాకు లేని డౌట్స్ అన్ని రేస్ చేయకు. ఎంతసేపు అబ్బా. ఉన్నావా? ఉన్నాడు. ఈ చేతిని మూతనుకో. యా, పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. నువ్వా? ఆ బొకేటు ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు. పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు, వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది. సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పనా? అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే. సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా. సంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్ ఈ అమ్మాయిని ఎక్కడో. నోర్మయ్యి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో పోన్ చూస్తారని. నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. అప్పుడే నేను పోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను పోన్ స్టార్ చేశారు. దట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శభాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేశావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహంతో నీ వీడియో చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు. మీ యాంకరింగ్ పిచ్చిది. What? No! Get out of this place! సార్ గుర్తొచ్చింది సార్, ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్.
ఎస్టీవీ ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఈ ఎస్టీవీకి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా అట్లెట్లా పోయినవో అంట్యా అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంట్యా. ఓ అంట్యా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా. ఏంటో అంట్యా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్ చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఆడకుండా పక్కింటో నేను అడ్డమేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్. అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్, డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ సారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. నో! తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా, పాడిస్తా. స్విమ్ సూట్ వేసి సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చాయి సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్ అది ఎక్కడా? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి ఇంకా పైకి పైకి. హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అది అది డైరెక్టర్ గాని ఓకే ముందు ఏమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? రెడీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ నా అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు.